ఆంధ్రప్రదేశ్ కి తుఫాను ముప్పు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. క్రమంగా తుఫాను బలపడే ఛాన్స్ ఉంది. 3 రోజులు ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఎఫెక్ట్ తో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విశాఖ, కడప, తిరుపతి, గుంటూరు జిల్లాల్లో వానలు కురుస్తున్నాయి. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. కుండపోత వర్షానికి పలు చోట్ల రోడ్లు జలమయమయ్యాయి. భారీ వర్షాల హెచ్చరికతో అధికారులు అప్రమత్తమయ్యారు. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విశాఖ, కడప, తిరుపతి, గుంటూరు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. అయితే బంగాళాఖాతంలో అల్పపీడనం పశ్చిమ వాయువ్యం దిశగా కదిలి మరింత విస్తరించింది. అది మరింత బలపడి వాయుగుండం. ముత్యాల సాగు చేస్తూ ఏడాదికి 50 లక్షలు సంపాదిస్తున్నారు నాగరాజు గారు. మీరు వారి నుండి నేర్చుకోవాలా ఈ సాగు గురించి? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మారే అవకాశం ఉంది. దీంతో ఆంధ్రప్రదేశ్లో 4 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఇప్పటికే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉరుములు మెరుపులతో ఆగకుండా వర్షం కురుస్తూనే ఉంది. భారీ వర్షాల హెచ్చరికతో చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. ఏపీ వ్యాప్తంగా వానలు దంచుకొడుతున్నాయి. మనం టీవీ9 స్క్రీన్ మీద చూస్తున్నాము. ఒకవైపు విశాఖ, నెల్లూరు, తిరుపతి, కడప ఎక్కడ చూసినా కూడా వాన కురుస్తోంది. భారీ వర్షాల హెచ్చరికలు చేశారు. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అయితే విద్యా సంస్థలకు సెలవులు కూడా ప్రకటించారు. తిరుపతిలో పరిస్థితిని కూడా మనం విజువల్స్ లో గమనించవచ్చు. వర్షం కురుస్తూనే ఉంది. మరోవైపు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో వర్షాలు దంచి కొడుతున్నాయి. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు కురుస్తున్నాయి. ప్రజలు, అధికారులు 3 రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని ఆదేశించారు. కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్స్ ని ఏర్పాటు చేశారు. అధికారులకి సెలవులు కూడా రద్దు చేశారంటే పరిస్థితిని మనం అర్థం చేసుకోవచ్చు. వర్షాల కారణంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో విద్యా సంస్థలకి సెలవు ప్రకటించారు కలెక్టర్.